1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. ఏంటి డాక్టర్ టైం ఎంత? 1 గంట అయింది, ఇంకా రాడేంట్రా వాడు. 9:30 అయ్యింది, ఇంకా రాడేంట్రా వాడు. ప్రమోషన్స్ కానీ వచ్చినాము. అవకాలం పోయే కాలం చూసుకొని వస్తాడేమో. టైం లేని వాళ్ళతో మనం రాకూడదు. ఏమో లేనా, సీనియర్ జనరేషన్ అంట, మంచి ఫేమ్ ఉన్నాడు అని అడ్జస్ట్. టైం సెన్స్ లేని సీనియర్ రేస్ పార్టీ అదే అనిస్తాడు. ఏమో లేరా, లేని వాళ్ళంటే నాకు నచ్చదండి. మన పని తప్పదు. ఎప్పుడు వస్తాడు ఈ మానవుడు ఎస్ఎఫ్టీ మీరేనా? స్వప్నం టీం లేదండి, వేరే వాళ్ళు. మేము ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీ కొంచెం ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. లేదు, కొంచెం లేట్ అయింది, చూసుకోలేదు. 11 ఉంది, కొంచెం వర్క్ ఉంది. కొంచెం ఏమనుకోవాలి, అనుకునే ఉంది, ఇంకేం లేదు. ఎలా అయిపోయింది, ఓకే స్టార్ట్ చేయండి. స్వప్నం టీం. హీరో ఎవరు? అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది డైరెక్టర్ అండి, యాక్టర్ కమ్ ఎడిటర్. వన్ ఆఫ్ విలన్ ఒకరేనా? ఇద్దరు ఉన్నాం. వన్ ఆఫ్ ద విలన్ ఉంటే ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. మాకు ఇద్దరు ఉన్నారు, ఆయన ఒకరు. మాకు తెలుసులేరా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో చెప్పండి, మీ ఫీలింగ్ గురించి చెప్పండి. మా ఫీలింగ్ అంటే ఇది ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హీరో ఒక కళ కోసం ప్రయత్నిస్తుంటాడు అన్నమాట. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఎలా కుదిరింది? డైరెక్టర్తోనా పెద్దగా లేదండి. హీరో ఎంత ఉంటాడా డైరెక్టర్ ఏంటంటే వీళ్ళకేం తెలియదు. ఈయన డెబ్యూ డైరెక్టర్ అంతా యాంగిల్స్ కానీ, తర్వాత లొకేషన్ ప్రోగ్రామ్ కానీ. ఆయన తీసుకునేది ఒక హీరోని కాదు, ఒక డైరెక్టర్ కూడా నీ వర్క్ నేనే చేశాను. అంటే కాబట్టి లాస్ట్ పేరు మాత్రం వీళ్ళ పేరు వేసేది. ఎందుకంటే మళ్ళీ క్రెడిట్ అంతా అంటే అట్లా నాకు నచ్చదు. వేరే వాళ్ళ క్రెడిట్ తీసుకోవడం నాకు నచ్చదు. రే నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు? పేరు డైరెక్టర్ గా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? హీరో అన్న మాటలు అంటే ఏం చెప్పాలండి? ఉన్న మాటలు చెప్పాను. ఏం చెప్పండి, నన్ను అడుగుతారండి. మీకేం చెప్పాలి, మీకు తెలీదా? అరుస్తున్నాడు భయ్యుడు. ఇప్పుడు మేమేం మాట్లాడుకోవడం కాదండి, మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి. నాకు క్వశ్చనే కదండి. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇదంతా చేశాను. నా క్రెడిట్ తీసుకోవడం నాకు కాదండి. నేను మిమ్మల్ని అడిగానా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఆయన అడిగాను, మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పనివ్వండి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కాదండి, నేను హీరో అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. రెస్పెక్ట్ కాదండి. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడచ్చు కదా. రెస్పెక్ట్ గానే ఇచ్చాను. మిమ్మల్ని అడిగానా? నేను అన్నా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కొట్టుకోవడం తెచ్చుకున్నారా? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అభిప్రాయం ఏం లేదండి, మంచిగా చేస్తారు, పర్ఫార్మెన్స్ అంతా మంచిగా చేస్తారు. చాలా నేర్చుకోవాలండి. 100% ఇవ్వలేడు. 100% తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఏమంటే లాక్కో చేయగలడు. ఆయన 6 షార్ట్ ఫిలిం తీశారు అన్నారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని మేము తీసుకున్నాము, కానీ కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. అయినా పర్లేదండి, మంచి హీరో. పర్లేదండి, మంచి పర్ఫార్మెన్స్. పర్లేదండి, మీరు అర్థం చేసుకుని పర్లేదండి. పర్లేదంటే పర్లేదంటే విలనా? విలన్ పేరేంటి మీరు? నా పేరు శ్యామ్. అంటే చూడడానికి హీరోలా ఉన్నారు. మీరెందుకు హీరోగా చేయకూడదు? మొదట విలన్ గా మెప్పించి తర్వాత మెట్టిమెట్టిగా హీరో అవుతా సార్. అంటే నమ్మూది కావట్లేదు నాకు కూడా. రన్నింగ్ ఇన్ దర్ మైండ్, హౌ కెన్ దే డూ ఇట్ సో ఈజీలీ? స్టోరీ అర్థమయ్యే వరకు నాకు కూడా అదే కన్ఫ్యూజన్ ఉండే. నేను
ఫోర్స్ చేశారా విలన్ గా? అలా ఏం లేదు. మీరే నా సొంతంగా మీరు ఒప్పుకొని నా సొంతంగా హీరో విలన్ గా యాక్ట్ చేయాలి. దానికి హీరోలో ఉన్నారు అందుకు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. సో డైరెక్టర్ గురించి హీరో గురించి మీ మాటల్లో వినాలని. మా డైరెక్టర్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు లొకేషన్స్ కోసం, కాస్ట్యూమ్స్ కోసం అంతా. ఏమంటే టైం సెన్స్ లేదు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం హీరో గారు చూస్తే వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ఏదో వర్క్ మీద. అప్పుడప్పుడు వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. టైం సెన్స్ లేదంటూ ఆయన మాత్రం టైం అంటే నాకు కన్ఫామ్ గా ఉండాలా కరెక్ట్ అంటే ఆయన రిలీజ్ చేసే సినిమాకి మాత్రం టైమింగ్ తీసుకుంటారు. రిలీజ్ చేసే సినిమా అంటే ఆయన చెప్తాడు కానీ మిమ్మల్ని అడిగాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మిమ్మల్ని అడిగాను, ఆయన మాట్లాడుతున్నారు కదా. మినిమం మనిషికి రెస్పెక్ట్ లేదా? లేదండి రెస్పెక్ట్ మర్యాద ఇచ్చుకోవద్దు. రెస్పెక్ట్ అని కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది, మీరు మధ్యలో ఇంటర్వ్యూ మధ్యలో మీరు ఎందుకు ఇంటరప్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లా. ఇంటర్వ్యూ మాకే అండి అంటే మీ వరకు వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మిమ్మల్ని అడిగినప్పుడు వీళ్ళందరూ ఇంటరప్ట్ అయ్యారా? హీరో గురించి మీ ఒపీనియన్? యాక్టింగ్ బాగానే చేస్తారు సార్. ఎంతమంది డైరెక్టర్ బాగా మామూలే, అది సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు అలా ఉంటారు. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? హీరో మీద డైరెక్టర్ మీద మీకు ఏమన్నా కోపం? అలా ఏం లేదండి. అలా ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ లో అయినా? కొన్ని సిచ్యువేషన్స్ లో వచ్చాయి. ఎక్కడ అంటే ఏ రకంగా వచ్చింది కోపం? అంటే ఇప్పుడు షా వచ్చినా కూడా మరి ఉండాలా సపరేట్ ఇంకోటి. మంచిగా చెప్పాలి, నేను రావణ పరుగు తీస్తాను. హలో అమ్మా, నైట్ చికెన్ కర్రీ ఫ్రిడ్జ్ లో పెట్టామ్మా, నేను నైట్ వచ్చి తినేస్తాను. సౌకర్యం బానిస కాకపోతుంది. సార్ ఏంటి సార్ అది? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మధ్యలో మీరెందుకు ఫోన్ ఎత్తుతున్నారంటే ఫోన్ చేశారు, మాట్లాడండి, మేమే కాదన్నాను. నేను మా ఫోన్ లో ఫ్లైట్ మోడ్ ఎక్కించి ఫ్లైట్ లో పెట్టేసినాను. మీరు నేను హెలికాప్టర్లో పెట్టాను, ప్రాబ్లం అవ్వదు. నేను హెలికాప్టర్లో పెట్టాను, ప్రాబ్లం అవ్వదు. ఇంటర్వ్యూ మధ్య డిస్టర్బెన్స్ ఉంది పడినప్పుడు. సరే ఇప్పుడు ఏం ఫోన్ పక్కన పెట్టేయమంటారా? అంటే ఫోన్ మాట్లాడితే అంటే రెస్పెక్ట్ ఇవ్వండి అంటున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ దగ్గర నుంచి, జస్ట్ రెస్పెక్ట్ కావాలి. యూ వాంట్ రెస్పెక్ట్. కొత్త బ్రాండ్ స్వప్నం అని మీకు ఎందుకు పెట్టాలనిపించింది? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అంటే ఆ స్టోరీకి సెట్ అయిందని నేను నమ్మాను కాబట్టి పెట్టానండి. స్టోరీకి సెట్ అయింది అంటే సువర్ణ పెడితే బాగుండదు కాబట్టి స్వప్నం అని అంటే ఆ కథ సువర్ణ పెడితే బాగుండదు కాబట్టి స్వప్నం అని అంటే ఆ కథకి ఆ టైటిల్ సెట్ అవుతుందని నేను బలంగా నమ్మానండి. అందుకు అలా పెట్టాను. డైరెక్టర్ మీరు ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఏం చెప్పాలి? చెప్పను బ్రదర్. అంటే వాళ్ళు నేను ఏం చెప్పాలనుకుంటా, వాళ్ళు చూసి తెలుసుకోవాలని అనుకుంటా. ఎందుకంటే పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ ఏం అనుకోలేదు. ఆ స్టోరీ అది అందరికి అర్థం. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బుర్కేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కను కొట్టినట్టు కొడతారా? పొట్టు కొడతా కొడుకు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? స్టోరీ ఉంది కదండి, ఆ స్టోరీని మనం ఎలా చూపించాలి అని అనుకోవడం నా మెయిన్ పాయింట్. సో ఇది అందరికీ అర్థం కావాలి, అందరూ చూడాలి, అందరికి రీచ్ అవ్వాలి. ఆ ఉద్దేశంతో మేము ఈ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసాము.
ఈ షార్ట్ ఫిల్మ్ మీరు ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇదే అండి నన్ను అడుగుతారండి నేను ఏమైనా యేసు ప్రభువునా? అది మా డైరెక్టర్ గారు చెప్తారు. అంటే 17th ప్లాన్ చేస్తున్నామండి. 17th పండగ తర్వాత. పండగ తర్వాత చేద్దాం. పండగలో మంచి సినిమాలు ఉంటాయి, సినిమాలు ఎంజాయ్ చేయండి. తర్వాత అది షార్ట్ ఫిల్మ్ వస్తుంది. సో ఆ పండగకి మేము వచ్చి మళ్ళీ వాళ్ళ సినిమాలకి మేము కాంపిటీషన్ అనుకోవడం లేదనమాట. అంటే మీ సినిమాని మీరే డామినేట్ చేస్తున్నారు. అదే వాళ్ళని సినిమాలు డామినేట్ చేసిన ఉద్దేశంతో మేము 17th వస్తాం. సీనియర్స్కి రెస్పెక్ట్ చేయాలి. సీనియరే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. అవును. సో 17th పక్కా మీ అభిమాన ఓటీటీనా థియేటర్? యూట్యూబ్లో. ఓటీటీ యూట్యూబ్లో వస్తాం. ఓకే. ఛానల్ ఏంటిది? జోయా క్రియేషన్. అంటే నా లవర్ పేరు జోయా, నేను మర్చిపోయి అలా చెప్పేస్తాను. అయినా కానీ ఎవడు అడిగాడ్రా నిన్ను? అంత మాత్రాన మీ ఛానల్ పేరు మీకు తెలియదు ఏంటిది? సీరియస్నెస్ రాదా? వస్తుందండి, వెనక బస్సులో వస్తుంది. బస్సులో వస్తుంది. ఫ్రీ కదా? అవును. అదే అర్థమవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సంక్రాంతి కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అంటే మా డైరెక్టర్ బాగా కవర్ చేస్తాడండి. అదే అర్థమవుతుంది. సో 17th జయనవ క్రియేషన్స్లో రిలీజ్ షార్ట్ ఫిలింని రిలీజ్ చేస్తాం. అంటే కొలాబరేషన్ ఉందండి, 2 ఛానల్స్ కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం. అది సస్పెన్స్ అండి. అది డైరెక్ట్ మీరు ఆ లోగో పన్నప్పుడే చూడాలి. జాన్ 17th జయనవ క్రియేషన్స్లో మన స్వప్నం టీం వస్తుంది. సో అందరూ వీక్షించి అందరూ ఆనందించేవి పాడుతున్నారు. సో మీ నుంచి ఏమన్నా పోస్టర్ అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు?